క్షుద్ర దేవత ఉపాసన ఉన్నది, అది వేరు. ఆ క్షుద్ర దేవత ఉపాసన అది ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి అంటే మంచి చేసేవాడి కంటే కూడా క్షుద్రం చేసేవాడికి అసలు బయటకు వచ్చి వాడు కనపడ్డండి. మీకు నిజం యథార్థం చెప్తున్నా. ఏదో ఈ వేణు స్వామిలాగనో ఇంకో స్వామిలాగనో వాళ్ళు చొక్కాలు వేసుకొని బయట ఇలా పోషుగా పూజలు చేయరండి. వాళ్ళు చేయదలుచుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారో అవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కానీ వాళ్ళు ఈడలాగా జన సమాజంలోకి వచ్చి నువ్వు డబ్బులు ఇయ్యి, నేను పలానా నుండి చంపేస్తానని, ఇట్లా ఏదో పూజ చేస్తాను, బలి వేస్తాను, నీ కోరికలు తొందరగా తీరిపోతాయని శుద్రం నేర్చుకున్న వాడెవడు కూడా నేను బయటకు వచ్చి నేను శుద్రం చేస్తానని చెప్పడు. తెలిసినా సరే ఏమి తెలియనట్టు మౌనంగా ఉంటాడు. ఇది మన మిత్రుడు బాగా మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం. శ్రీనివాసమూర్తి గారు కూడా గతంలో కూడా ఇదే ఒక సందర్భంలో మనం ఐన్యూస్ లో ఎప్పుడో ఉన్నప్పుడు మాట్లాడే అనుకుంటాను మూర్తి గారితో. సో కాబట్టి క్షుద్రం అంటేనే అది వ్యతిరేకం అమ్మ. అంటే నువ్వు చేస్తున్నటువంటి దాన్ని. కానీ దానికి నేనేం పేరు పెట్టాడంటే కౌల సిద్ధాంతంలో ఉన్నటువంటి వామాచార పూజను తీసుకొచ్చి ఇది వామాచార విధానం, దీంట్లో కుడి చేత్తో చేసే పని ఎడం చేయి చేయదు కదా అన్నట్టుగా ఈయన వేరే కొత్త భాష్యాలు చెప్పి అమ్మవారికి 4 మకారాలు ఇస్తూ మధువు, మాంసము, మగువ ఇట్లా ఈయనకి నోటికొచ్చిందల్లా పేలుతున్నాడు. నిజంగా చెప్పాలంటే సమాజానికి పట్టినటువంటి పెద్ద గజ్జి కుక్కలు వీళ్ళు. ఈ కుక్కల్ని ఎన్నిసార్లు కొట్టండి, ఆ గజ్జి పోయి చచ్చిన దాకా అవి అంతేనమ్మా, ఇవి ఆగుతూనే ఉంటాయి. కాబట్టి వీళ్ళని నిజంగా అనుసరించడం అనేది ఆలోచించుకోవాలి ప్రజలు. చాలా తప్పు.